ఈ 11 నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా అనిపించింది? గతంతో పోల్చుకుంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అంటున్నారు. ఒకవేళ పథకాలు అమలు చేయాలన్నా కానీ కొంచెం ఆర్థిక వెసులుబాటు రాగానే మిగతాయి కూడా చేస్తామంటున్నారు. అందులో కొన్ని డేట్లు ప్రకటించున్నారు. ఎలా అనిపించింది? చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఏది మనం ఇప్పుడు కన్ఫర్మ్ చేయలేము. వాళ్ళు మాట ఇస్తున్నారు, ఇంప్లిమెంట్ అయితే ఎక్కడ ఏం కనపడలేదు ఇంతవరకు. పాతదే నడుస్తోంది. సార్ ఒక పక్కేమో మొన్న ఏదైతే ఈ ఘటన జరిగిన వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు చిన్నతనయుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పరామర్శ జరిగింది ఫోన్లో. ఎలా అనిపించింది? ఒకవేళ శత్రువులు ఏమైనా మిత్రులు అవుతున్నారా మళ్ళీ ఒకసారి? ఇది కామన్ అండి. పొలిటికల్ వేరు, పర్సనల్ వేరండి. పొలిటికల్గా వచ్చాడు మైకిల్ పట్టుకొని పర్సనల్గా వచ్చేవాడు బాయ్ బాయ్ అందరూ ఒకటే. ఇది నా అనుభవాలు. ఇది రొటీన్, ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇది సత్యం మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. నిజం యథార్థం సత్యం మూడు. నిజం యథార్థం మనం చూస్తున్నాయి. సత్యం అనేది వేరే ఉంటుంది. ఆ సత్యం అనేది లోపల ఉంటుంది. బయటికి చెప్పేది వేరు, లోపల జరిగేది వేరు. అది ఎలా ఉంది సార్? అంటే ఒకవేళ నాయకులు ఎవరైనా నోరు జారినా కానీ ఉపేక్షించట్లేదు, సొంత పార్టీ వాళ్ళైనా కానీ అరెస్టులు చేయమని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. చేబ్రోలు కిరణ్ అని ఒక ఆయన యాక్టివిస్ట్ మాట్లాడుతూ ఉంటారు. ఆయన కూడా పాపం భారతీ గారు, వైఎస్ భారతీ గారి పైన చేసిన వ్యాఖ్యల పైన దాన్ని ఖండించి ఆయన కూడా అరెస్ట్ చేయించారు సొంత పార్టీ అయినప్పటికీ కూడా. ఎలా అనిపిస్తుంది? కొంచెం ఎందుకు మహిళల జోలికి వెళ్ళడం అన్నట్టుగా అంటే అట్రాక్షన్ అండి ఇదంతాను. జనాల కోసం మహిళలు ఇమ్మీడియట్గా స్పందిస్తారు కదా, వాళ్ళ కోసం షోయింగ్ అంతా. ఎక్కడ ఏమి మార్పులు రాలేదు, నాకైతే మార్పులు కనపడలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కూడా స్పందించారు. ఇదే మహిళలపైన ఇలా చేసేవాళ్ళని నడి రోడ్లో ఉరి తీయాలంటున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఎందుకు రాజకీయ నాయకులు భార్యల విషయాలు తీయమనండి. రోజుకి ఎంతమంది ఉరి తీస్తారు? ఉరి తీయమనండి. ఎంతమందిని తీశారు ఇప్పటికీ, ఎంతమందిని తీయబోతున్నారు? ఇవన్నీ వినటానికే కానీ జరిగేది కాదు. ఎందుకంటే సార్, అంటే రాజకీయ నాయకులైనా లేకపోతే ఆ పార్టీ నాయకులు భార్యల వరకు ఎందుకు వెళ్తున్నారు? ఏమంటే అట్రాక్షన్ అండి ఇదంతాను. అట్రాక్షన్. మైకిల్ పట్టుకుంటే జనాలు మెప్పించడం కోసం మాట్లాడే మాటలు ఇవన్నీ. ఇంప్లిమెంటేషన్ మాత్రం జరగదు, జరిగితే వెళ్ళిపోతారు. ఇవి యథార్థాలు. మైక్ ఇస్తే మాట్లాడటం అంతవరకే. డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి ఉంది. దీంతో పాటు ఏంటంటే ఒక పక్క చూసుకుంటే అభివృద్ధి సంక్షేమంలో భాగంగానే పథకాలు కూడా మేలో ప్రకటించున్నారు. ఎలా అనిపిస్తుంది? కొంచెం కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ఈసారి చూడొచ్చు అభివృద్ధి. చూద్దాం, వెయిట్ చేద్దాం, చూద్దాం. ఒక నెల వెయిట్ చేస్తే విషయాలు బయటపడతాయి కదా. వెయిట్ చేద్దాం, చూద్దాం. ఓకే. ప్రభుత్వ పాలనలో కూడా చాలా వరకు మహిళకు సంబంధించిన విషయాల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం అయితే కనుక గట్టి చర్యలు తీసుకుంటుంది. మాజీ నాయకుల మంత్రుల భార్యలు కానివ్వండి, ఏదైనా టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడినా ఉపేక్షించడం లేదు. నిన్న కిరణ్ చేబ్రోలు ఎవరైతే ఐటీడీపీలో మాట్లాడుతూ ఉంటారో ఆయన కూడా లోపలేయడం జరిగింది. అసలు మహిళల పట్ల ఎందుకు అంత దూరం వెళ్తున్నారని ఆయన అడుగుతున్నారు. అది యాక్చువల్గా తప్పండి, ఎవరు చేసినా కానీ మహిళల పట్ల. ఎందుకంటే కిరణ్ని అరెస్ట్ చేశారో చాలా ఫాస్ట్గా, అది చాలా పాజిటివ్ సంకేతాలు వెళ్తుంది ప్రజల్లోకి. బట్ ప్రజల్లో కొంచెం ఉన్నది ఎందుకంటే వేరే ఇతర పార్టీ వాళ్ళు కూడా ఎవరైనా ఇంతకుముందు చేశారో వాళ్ళ మీద కూడా కనీసం చర్యలు తీసుకోవాలి. సో దట్ ఎందుకంటే ఎవరికైనా సరే ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నట్టుగా ప్రజల్లో ఒక వెళ్ళాలి భావన. వెళ్తేనే కొంతవరకు మహిళల మీద ఇలాంటి అసభ్యం ఎవరైనా సరే ఆడవాళ్ళ మీద అంత వెళ్ళకూడదు. విమర్శ అనేది మెచ్చుకునేటట్టుగా ఉండాలి ప్రజల్లో. గతంలో కూడా పేరున్న నాని గారి సతీమణి గారి పైన జరిగినప్పుడు కూడా ఖండించారు బాబు గారు. చంద్రబాబు గారిది దృక్పథం అదే. ఎందుకంటే ఎవరైనా సరే ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఓకే ఉంటే ఇప్పుడు ఎవరైనా చూడండి, పదవులు ఆడవాళ్ళ పేరు మీదటి, బట్ చేసేది మగవాళ్ళే కాబట్టి అది రాజకీయంగా వాళ్ళని విమర్శించండి, తప్పులేదు. అంతే తప్పితే వాళ్ళ వ్యక్తిగత హనం మంచిది కాదు, ఎవరికైనా సరే చేయకూడదు. సోషల్ మీడియాలో హైలైట్ అవుదామని లేనిపోని అంశాలు తీసుకొచ్చి వాళ్ళే ఇబ్బందులు గురవుతున్నారు. అవును, అది వాళ్ళు గ్రహించాలి. అదే కొంతమంది మీద చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా అందరూ లైన్లోకి వచ్చేస్తారండి. యాక్షన్ తీసుకుంటే తీసుకోబోబట్టి వాళ్ళు పేటరేగిపోతున్నారు. యాక్షన్ సరిగ్గా తీసుకుంటే ఇప్పుడు చేబ్రోలు కిరణ్ మీద తీసుకున్నారు, అంతే స్పీడ్గా ఇతర కార్యకర్తలు ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధం అయినా సరే తీసుకుంటే డెఫినెట్గా మార్పు వస్తుంది. ఎట్లాంటి అరెస్టు పరిణామంలోనే పోలీస్ వ్యాన్ల పైన గోరంట్ల మాధవ్ గారు గతంలో పోలీసు వ్యవస్థలో చేస్తున్నారు. ఆయన కూడా అటాక్ చేయడం జరిగింది. ఆయన పాయింటింగ్ అరెస్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే అది ఒక ఎంపీగా చేసిన వ్యక్తి ఇలా తీసుకోవడం తప్పు అది. ఎందుకంటే ఆయనకి తెలుసు ఒక ఎంపీగా 5 సంవత్సరాలు చేసి చట్టం అంటే ఏంటి ఎందుకనేది చట్టపరంగా వెళ్ళాలి. ఇప్పుడు ఆయనకైనా సమస్య ఉంటే అంతేగాని బెదిరించి భయపెట్టి నేనేదో ఎంపీని అని. ఇప్పుడు ఆయన ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తే కదా. పోలీసులకి ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళకి సొంతంగా చేయరు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ విధులు అడ్డగించకూడదు. నీకేమైనా సమస్య ఉంటే నీ పార్టీ రాజకీయంగా వెళ్ళాలి కోర్టుల ద్వారా. పార్టీ తరపు నుంచి షర్మిల గారు కూడా ఇలాంటి వాళ్ళు నడి రోడ్లో ఉరి తీయాలంటున్నారు. ఆ మాటలు ఎలా? అది అంత స్థితి మన భారతదేశంలో రాదు. కాకపోతే ఎందుకంటే తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద తీసుకుంటే వెంటనే
మిగిలిన వాళ్ళు అట్లా పేటెక్కిపోరు. ఇప్పుడు ఎందుకంటే కారుమూరు చూడండి, ఈ మధ్య పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ఆ వాగులు పనికిరాదు. ఎవరైనా సరే ప్రభుత్వం ఎలా చేస్తాం, ఎలా పొడుస్తాం అని మంచి చేయాలి ప్రజలకు. ఏదైనా కానీ రాజకీయంగా మీరు వచ్చి ఇది చేస్తాం, ఎందుకంటే బాగా చేస్తామని చెప్పుకోండి మంచిగా, అంతేగాని నరుగుతాం, లాక్కొచ్చి చంపుతాం అనే వాళ్ళని వెంటనే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలండి. తీసుకుంటే కానీ రెండో వాళ్ళకి అది ఒక గుణపాఠం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మొన్న చిన్నతనేడుకు ప్రమాదం జరిగిన విషయంలో హడావుల్లో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ చేసి పరామర్శించారు. అయితే ఏంటంటే శత్రువులు మిత్రులు అవుతున్నారు అంటున్నారు చాలా మంది. లేదండి, ఏదన్నా కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన దృక్పథం కరెక్ట్గా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే వాళ్ళని విడగొట్టడానికి ఏదో ఒకటి చేయడానికి చేస్తారు. ఆయన స్థితిలో ఆయన పర్ఫెక్ట్ ఇదిలో ఉన్నాడు. అందులో మార్పే ఉండదు. వీళ్ళు కలిసి ఉంటారు, ఎటువంటి ఇది లేదు. బయట వాళ్ళు అవాకు చవాకులు సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి ఏదో ఒకటి రాళ్ళు వేస్తూ ఉంటారు వాళ్ళు. ఆయన మాత్రం జనసేన పార్టీ తరపు నుంచి ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఆయన కలిసి ప్రయాణం అని. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నాడు ఆయన. విడిగా వెళ్తే ఏమవుతుంది కాబట్టి ఎందుకంటే కూటమి ద్వారానే వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజలకు మంచి జరుగుద్దని ఆయన నమ్మాడు. కాబట్టి ఎటువంటి మార్పు ఉండదు. ఆయన తీసుకున్న నిర్ణయంలో కరెక్ట్గా వెళ్ళిపోతాడు ఆయన. అందులో మార్పు ఉండదు. 11 నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? గతం కంటే ఇప్పుడు బాగుందా? గతం బాగుంది? ఇప్పుడు బాగుంది, చాలా చాలా బాగుంది. మాలాంటి వాళ్ళకి రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. తర్వాత పెట్రోలు గ్యాస్ ఎప్పటి నుంచి బుక్ చేద్దాం అనుకుంటే పెరిగిపోయింది 50 రూపాయలు. అది కొంచెం ఇబ్బందే. పెట్రోల్ 2 రూపాయలు పెంచారంటున్నారు, ఇంకా పోయించుకోలేదు. అది సంగతి. ఏదైతే నిన్నటికి నిన్న చంద్రబాబు గారు అనడం జరిగింది, ఎవరైతే మహిళా నాయకులు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే నాయకులు ఎవరైనా పార్టీ వాళ్ళైనా బయట వాళ్ళైనా ఉపేక్షించము, నోరు అదుపులో పెట్టుకోమంటున్నారు. కిరణ్ చేబ్రోల్ అని ఐటీడీపీ వ్యక్తిని లోపల పెట్టారు. వేసారుగా, అతను కూడా టీడీపీ వాడే. అతను కూడా వేసారు నిన్న ఇక్కడ గుంటూరులోనే అక్కడ సంవేర్. అతను యాక్చువల్గా బాగా తెలుగుదేశం గవర్నమెంట్ ముందు నుంచి బాగా చేసేవాడు. మరి మా ఆడవాళ్ళని అన్నాడు కాబట్టి అది పద్ధతిగానే చేశారు. అది సంగతి. అంటే ఏదైతే ఉందో ఏదైతే మహిళా నాయకులు కానివ్వండి మహిళల గురించి ఎందుకు వెళ్తున్నారు? అదే మరి ఆ పేర్ని నాని గారి వైఫ్ని కూడా మీరేం చేయొద్దని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అందుకని వీళ్ళలాగా బయటే తిరుగుతారు. కాకాడి వీళ్ళందరూ బయటే తిరుగుతున్నారు తప్పించుకుని. అది సంగతి అన్న. మొత్తానికి పరిపాలన చాలా బాగుంది. ఏదైతే ఉందో కవిత గారు కూడా అంటడం జరిగింది, మాజీ నాయకులు ఏమో నిబద్ధత గల నాయకులు అంటున్నారు ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని. ఏదైతే బీఆర్ఎస్ కవిత గారు ఎవరైతే ఉన్నారో, ఇటేమో పవన్ కళ్యాణ్ గారు ఏమో ఫుల్ టైం పొలిటీషియన్ కాదు, అనుభవం కావాలి. ఇంకా అనుభవం ఇప్పుడు అదే వస్తుంది. 10 ఏళ్ళు అయిపోయింది కానీ పార్టీ పెట్టి చాలా తెలుసుకుంటున్నాడు. ఆయన కూడా సొంతగా చాలా పనులు చేస్తున్నాడు. ఇది ఫండింగ్ ఇవ్వడం కానీ ఓన్ అమౌంట్ గవర్నమెంట్ దగ్గర కాకుండా ఆయన ఓన్ అమౌంట్ చాలా వాటికి ఇచ్చాడు. పేర్లు అయితే గుర్తులేదు కానీ చాలా మందికి ఇచ్చాడు. అందుకని ఆయన పరిపాలన కూడా బాగుంది. అదేండి. ఏదైతే పాపం ఆయన అలా మాట్లాడిన వ్యక్తి పైన గోరంట్ల మాధవ్ గారు అటాక్ చేయబోయారు గుంటూరులో, ఎలా అనిపించింది? ఆయనకు కూడా నోటీసులు జారీ అయినాయి, అరెస్టులు కూడా చేశారు మార్నింగ్. ఎలా ఇవాళ అరెస్ట్ చేశారా? ఇంకా చూడలేదు. మంచివాడిని అరెస్ట్ చేశారండి పాపం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాడుగా పోలీసు వాడిని కొట్టబోయాడు, అలా ఇప్పి చూపించాడు. ఆయన పెద్ద ఆయనేమో బట్టలు కూడా తీసుకొడతా అని ఆయన అన్నాడు, వాళ్ళ నాయకుడు పోలీసు వాళ్ళని. మరి అది తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో పర్యటిస్తున్నారు, మన్యం జిల్లా వాసులకి సదుపాయాలు కల్పిస్తున్నారు. గిరిజనులకు చాలా బాగా ఆయన మరి ఎన్నో ఏళ్ల మట్టి వాళ్ళకి సరైన రోడ్డు సదుపాయం లేక డోలీలో తీసుకొచ్చి కడుపుతున్న వాళ్ళని, శవాల్ని తెచ్చుకునే వాళ్ళకి ఏదో కొంత ఇప్పుడు చేస్తున్నారు. అది బాగుందండి. ఉంది. పోలవరం పూర్తవుతుంది, ఐటీ కంపెనీలు వచ్చేస్తున్నాయి, ఆ మెట్రో రైల్స్ వస్తున్నాయి, రోడ్స్ అన్నీ ఎంత బాగున్నాయి చూడండి, రోడ్లన్నీ. అది నాన్న. అయితే ఒక పక్క జగన్ గారు కూడా 2.0 అంటున్నారు. 2.0తో కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వను. గతంలో పెడచెవిన పెట్టాను, నేను చాలా సమస్యలు దగ్గరికి రానివ్వలేదు కార్యకర్తలని, ఈసారి నేను మమేకం అవుతానంటున్నారు. ఇటుపక్క ఒక పక్క కూటమి ప్రభుత్వం కూడా ఇలాగ ప్రజల్లో మమేకం అవుతుంది. ఆగిరిపల్లిలో సభ జరిగింది నిన్న, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళడం జరిగింది. ఎలా అనిపించింది? ఏలూరులో కూడా జరిగింది కదా సార్. అది నేను గమనించలేదు పెద్ద. ఆయన 2.0 అంటున్నాడు, అదేదో తెలియదు యాక్చువల్గా. మళ్ళీ వచ్చేది మళ్ళీ మామూలే. వచ్చేదాకానే ఇవన్నీ, ఇప్పుడు వచ్చేదాకానే టోపీ పెట్టేది, ఆ తర్వాత టోపీ పెట్టాడు నువ్వు పెట్టుకున్నట్టుగా అంతే. అప్పటిదాకా అన్ని ఇప్పటికీ తిరుగుతాడు, వచ్చిన తర్వాత టోపీలు పెడతాడు. వచ్చి 11 నెలలు అవుతుంది. ధరలు ఎలా ఉంది? ఇదివరకు కన్నా పర్వాలేదు, కొద్దిగా అన్ని కిలో 20, 25 ఉన్నాయి. మా మధ్యతరగతి వారు కొద్దిగా కొనుక్కోగలుగుతున్నాం. అది ఎలా ఉంది మరి? నిత్యావసర సరుకులతో పాటు విద్యుత్ ఛార్జీలు, తర్వాత నూనె రేట్లు ఎలా ఉంది? నూనె
రేట్స్ అంటే ఓన్లీ 120 చేశారు పామాయిలు, ఇంకా ఇంకోవి 200 300 అవన్నీ కష్టంగానే ఉంది. మరి తగ్గిస్తే మంచిది. ఎలా అనిపిస్తుంది గతంలో మధ్యతరగతి వాళ్ళకి కొంచెం బాధగా ఉంటుంది. అది గతంలో ఏమో 9 పథకాలు, ఇప్పుడేమో 6 పథకాలు. ఒకటి పెన్షన్ పెంచిస్తున్నారు, రెండోది గ్యాస్ సిలిండర్లు. అది పడుతున్నాయా? మేము ఇంకా కొత్తగా 1-2 ఏళ్ళు అయింది వచ్చి నాసిక్ నుంచి పెట్టుకున్నాము, వస్తాయి అంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తున్నారు, పథకాలు అమలుకి ఈ మేలో అయిపోతాయి మిగతా అన్నీ అంటున్నారు. సో చూసినట్టుగా ఉంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 18 ఏళ్ళు దాటిన మహిళలకు డబ్బులు, ఇటు పక్క చూసుకుంటేనేమో మిగతా ఏదైతే ఉందో పిల్లలకి 15,000 కూడా ఇస్తామంటున్నారు. ఎలా ఉంది అంటున్నారు కానీ కొన్ని మా పెద్దవాళ్ళకి కొంచెం కన్సెషన్ ఇచ్చి, పెద్దవాళ్ళకి 60 దాటిన వాళ్ళకి ఫ్రీ బస్సులు ఇచ్చి చేస్తే అన్నీ ఒకసారి చేయలేరు. కానీ నిదానంగా అన్నా కాస్త ఏడాది అయిపోయింది కదా ప్రభుత్వం వచ్చి, తగ్గిస్తే మా లాంటి మధ్యతరగతి వాళ్ళకి పెద్దవాళ్ళం, మేము కూడా 70-75 ఏళ్ళు వాళ్ళం భార్యాభర్తలు, మేమేదో 3,000 4,000 పిల్లలు పంపిస్తే బతుకుతున్న వాళ్ళం. మరి మా లాంటి వాళ్ళని చూసి ఆయన ఇస్తే మరి. అయితే ఏమంటున్నారంటే మహిళల పట్ల అనుచితంగా మాట్లాడే వాళ్ళని సహించడం చంద్రబాబు గారు అంటున్నారు. ఏదైతే ఏ పార్టీ వాళ్ళైనా కానీ జాగ్రత్తగా ఉండండి, మహిళల్ని కించపరచొద్దు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? నిజమేనండి ఆ మాట, నిజమే. ఎందుకంటే టీవీల్లో వాటిల్లో మరీ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు నాయకులు కానీ వీళ్ళు కానీ. కరెక్టేనండి, కరెక్ట్. పెద్దవాళ్ళం మేమేదో తల ఉంచుకెళ్తాం. మరి ఈ కాలం పిల్లలు, చిన్న పిల్లలు, మరి వాళ్ళు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు, మరి వాళ్ళని కొంచెం జాగ్రత్తగానే వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఏమనకూడదు. అది ఎలా ఉంది? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు చిన్నతనేడుకు బాగోలేకపోతే పరామర్శిస్తున్నారు ఫోన్లో. ఎలా అనిపిస్తుంది? ఈ అంశాలు ఎలా ఉన్నాయి? మంచివేనా? అందరూ కలిసి వెళ్తున్నారుగా పాలనలో. మంచిగా మంచి చేసినప్పుడు మంచిగా. ఏమంటున్నారు అంటే గతం కంటే ఇప్పుడు బాగుందా, గతం బాగుందా అంటున్నారు. అందులో కూడా నిత్యావసర సరుకులు ఎప్పుడు సామాన్యుడికి భారంగానే ఉంటాయి. ఎలా అనిపిస్తుంది? ఏ రోజు పెరుగుతూనే ఉన్నాయి. ఎలా ఉంది సార్? పెరిగిన మొన్న గ్యాస్ సిలిండర్ 50 రూపాయలు పెరిగింది. దాంతోపాటు విద్యుత్ ఛార్జీలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా కొంచెం కంట్రోల్ చేస్తారేమోనని ఆశిస్తున్నాం. ఎలా ఉంది సార్? మరి 11 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వం. పర్వాలేదులేండి. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగున్నాయి. తదుపరి పాలనలో పథకాలు కూడా అమలవుతాయి అంటున్నారు. ఈ మే జూన్ లోపలే ఇస్తామంటున్నారు. ఎలా ఉంది? అమలు చేస్తారని అనుకుంటున్నాం. మరి సూపర్ 6లో ఒక టైం పెన్షన్ పెంచిస్తున్నారు కదా ఆల్రెడీ. రెండో గ్యాస్ సిలిండర్ డబ్బులు టెన్షన్గా పడుతున్నాయి. పడుతుంది. ఎలా ఉంది? మరి ఉద్యోగ కల్పనలో భాగంగా రేపు ఉపాధ్యాయుల నియామకం ఉంది జూన్లో. దాంతోపాటు అమరావతి తొలిదశ పనులు పూర్తయితే ఉద్యోగాలు అంటున్నారు. ఏం అమరావతి చేస్తారు, ఇంకేం చేయరేమో అని అంటున్నారు మళ్ళా. అయ్యో అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు చూశారు, ఇప్పుడేమో సూపర్ 6. ఆడు బంద్ ఆడేం చేశాడు. సరే బాబు, ఓకే. ఎలా ఉందంటే రాజకీయ నాయకులు భార్యల గురించి కానీ వీళ్ళ గురించి కానీ సరిగ్గా మాట్లాడకపోతే నాయకుల్ని లోపలేస్తున్నారు. నేను సొంత పార్టీ వాళ్ళని కూడా లోపల పెట్టారు. పాపం ఎలా అనిపించింది? నాకొక్కరు ఇది మంచి పరిణామమే కదా. అంటే వైఎస్ భారతి గారి గురించి కూడా తప్పుడుగా మాట్లాడిన సొంత పార్టీ వ్యక్తిని లోపలేమన్నారు. ఎలా ఉంది? మంచి పద్ధతి అది. ఎందుకు మహిళా నాయకులకు సంబంధించిన భార్యల వరకు ఎందుకు వెళ్తున్నాయి అసలు వ్యవహారాలు? ఎందుకు మాట్లాడుతున్నారు? జనరల్గా మాట్లాడవచ్చు కదా. మాట్లాడుతూ సరే, మిగతా అంశాల్లోకి వెళ్తే ఎలా ఉంది? 4 ఏళ్ళ తర్వాత కూడా ఎలా ఉంటుంది? కేంద్రం సపోర్ట్ ఉందిగా? సపోర్ట్ ఉందనే. మరి ఇది ఏమంటారు దాన్ని, ఉమ్మడే కూటమి కదా. కళ్యాణ్ గారు తీరుగట్లు ఎలా ఉన్నాయి? ఆయన కూడా డిప్యూటీ సీఎం, ఆయన కూడా అందరితో మమేకమవుతున్నారు. ఆయనకి మొన్న చిన్నతనేడుకి ఏదో జరిగిందని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ చేశారు జగన్ గారు. బాగానే జరుగుతుంది. పర్లేదు, అంతా బాగానే ఉందంటారా? బాగానే ఉంది. ప్రభుత్వ పనితీరులు కొంచెం మెరుగుపడాలంటే ఆర్థిక వెసులుబాటు కోసం చూస్తున్నాము, అవ్వంగానే అన్నీ చేస్తామంటున్నారు. గతం కంటే ఇప్పుడు కొంచెం బాగుంటుందండి అంటున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చిన దాంట్లో ఆయన అయితే ఒక ఎత్తు, ఇక్కడ అభివృద్ధితో కూడిన పనులు మేము చేస్తామంటున్నారు. అభివృద్ధి అంటేనే చంద్రబాబు అండి. ఎలా ఉందన్న? నిన్న సార్ చెప్తున్నారు మహిళల పట్ల డబ్బులు పంచితే కాదుగా, అభివృద్ధి కావాలి మనకి. మహిళల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి. మా పార్టీ నాయకులైనా ఎవరైనా కానీ ఉపేక్షించమన్నారు. కిరణ్ చేబ్రోల్ గారి ఘటన నిన్న అరెస్ట్ పర్వం చూసుకున్నారు. మహిళల పట్ల సరిగ్గా మాట్లాడలేదు. దాని గురించి నాకు తెలియదు. ఎలా ఉందన్న? విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? విద్యుత్ ఛార్జీలు నాకైతే నార్మల్గానే ఉంది. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? అంటే కామన్గా అండి, అన్నీ పెరుగుతూనే ఉంటాయి, తగ్గుతూనే ఉంటాయి మార్కెట్ని బట్టి. ఎలా ఉందన్న? రేపో మాపు పథకాలకు సంబంధించి డబ్బులు పడతాయి మేలో జూన్లో. పిల్లలకేం 15,000 ఇవ్వాలి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, రైతులకు పెట్టుబడి సాయం అన్నీ జరుగుతాయి అంటున్నారు. జరుగుతాయండి. చేస్తాను, నిదానంగా చేస్తాను. ఉపాధ్యాయుల నియామకం కూడా ఉంది, డిఎస్సి. రేపు ఏదైతే స్కూల్ స్టార్ట్ అవుతాయో అప్పటికల్లా నియామకాలు అయిపోతాయి అంటున్నారు. అవి కూడా 14,000 పోస్టులు ఉన్నాయి. తెలియదండి. ఇంకేం నచ్చినాయి మీకు? ఇంకేం పవన్ కళ్యాణ్ గారు తీరుగట్లు ఎలా ఉంది? ఆయన బాగానే చేస్తాడండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన పనే లేదు. జగన్ గారు కూడా సభా సమావేశాలు పెడుతున్నారు, ఒక పక్క అందరినీ కలుస్తున్నారు. జగన్ 2.0 అంటున్నారు. గతంలో నేను సరిగ్గా పట్టించుకోలేదు కార్యకర్తల్ని, సో మళ్ళీ ఒకసారి నేను దగ్గరికి వెళ్ళి అందరినీ కూడా పట్టించుకుంటాను అంటున్నారు. దానికి 2.0 అంటున్నారు. ఎలా అంటారు? 2.0 అంటే మనకే అంత ఐడియా లేదు దాని గురించి. సంక్షేమ పథకాల్లో పెన్షన్ పెంచిస్తున్నారు, ఒక గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయి. నాకు తెలియదండి, మనకు తెలియదు. అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. పర్లేదా ఈ అమరావతి కనుక అయిపోతే కంపెనీలు వచ్చి ఉద్యోగాలు పూర్తి చేస్తారు. అమరావతి మాత్రం అయిపోతుంది. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు అంటారు. వాటి గురించి నాకు ఐడియా లేదు. వాలంటీర్లు లేరుగా సంక్షేమాలు ఇవ్వడానికి. కొంచెం నా పని ఉంది.